ఈరోజు ఒక చిన్న విభాగము, ఒక ముఖ్యమైన విభాగము బహుభుజులు. బహుభుజి అనేది అతి చిన్న విభాగము. ఒక బిట్ అడిగే అవకాశం ఉంటుంది స్కూల్ ఆఫ్ స్టడీ మ్యాథ్స్లో, కనీసం ఒక బిట్టు, ఒకటి లేదా 2 బిట్లు మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం ఇందులో లేదు. కానీ ఆ 1 లేదా 2 బిట్స్ ఖచ్చితంగా చేయగలిగే విభాగం ఏదైనా ఉంది అంటే అది బహుభుజులు. ఇంతవరకు మనం త్రిభుజాల గురించి నేర్చుకున్నాం, చతుర్భుజాల గురించి నేర్చుకున్నాం, వృత్తాల గురించి నేర్చుకున్నాం. ఇక బహుభుజి అనేది ఒక చిన్న విభాగము. బహుభుజి అంటే ఏంటి, బహుభుజి బాహ్య కోణం ఎంతెంతగా ఉంటుంది, దాని అంతర కోణం ఎంతగా ఉంటుంది, క్రమ బహుభుజి యొక్క అంతర కోణం విలువ ఎంత ఉంటుంది, క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణం యొక్క విలువ ఎంత ఉంటుంది. ఈ కాన్సెప్ట్ల పైన మాత్రమే మన క్వశ్చన్స్, ఎందుకంటే ఎక్కువ కాన్సెప్ట్ దీంట్లో లేదు. సో బహుభుజి అంటే ఏంటి సార్ అంటే, బహుభుజి అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాలతో ఏర్పడే ఒక సరళ సంవృత పటం. 3 లేదా అంతకన్నా ఎక్కువ భుజాలతో ఏర్పడే ఒక సరళ సంవృత పటం. ఇది 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాలతో ఏర్పడుతున్న త్రిభుజం ఉంది, త్రిభుజం కూడా బహుభుజియే. చతుర్భుజం ఉంది, చతుర్భుజం కూడా బహుభుజియే. ఇది ఒక బహుభుజి, 3 భుజాలతో ఏర్పడింది. 3 భుజాలతో ఏర్పడిన బహుభుజి ఇది ఒకటి. 4 భుజాలతో ఏర్పడిన బహుభుజి ఇది ఒకటి. అట్లే 5 భుజాలతో ఏర్పడిన ఒక బహుభుజి. దీన్ని ఏమంటామో మనకు తెలుసు. దీన్నైతే త్రిభుజము అంటాము, దీన్నైతే చతుర్భుజము అంటాము, దీన్నైతే పంచభుజి అంటాము. ఇది పంచభుజి. షడ్భుజి, అష్టభుజి, నవభుజి, దశభుజి ఎన్ని భుజాలతో ఏర్పడినా సరే ఒక సరళ సంవృత పటంగా ఉంటే ఆ జ్యామితి పటాన్ని మనం బహుభుజిగా పిలుస్తాము. ముఖ్యంగా మనకు బహుభుజులు 2 రకాలుగా వర్గీకరించుకుంటూ ఉంటాం. మనం 2 రకాల బహుభుజులు కనిపిస్తుంటాయి, 2 రకాల బహుభుజులు ఉంటాయి. ఏంటి సార్ 2 రకాల బహుభుజులు అంటే, ఒకటి కుంభాకార బహుభుజి, కుంభాకార బహుభుజి లేదా ఉన్నతోదర బహుభుజి. రెండవది పుటాకార బహుభుజి లేదా నతోదర బహుభుజి. పుటాకార బహుభుజి లేదా నతోదర బహుభుజి. దీంట్లో ఫస్ట్ పుటాకార బహుభుజి అంటే ఏందో ముందు తెలుసుకుందాం, ఆ తర్వాతనే కుంభాకార బహుభుజి అంటే ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ పుటాకార బహుభుజి అంటే ఏంటో ఒకసారి చూద్దాం. పుటాకార బహుభుజి లేదా అది ఇంకో పేరేంటంటే నతోదర బహుభుజి అంటే ఏందో తెలుసుకుందాం. పుటాకార బహుభుజి లేదా నతోదర బహుభుజి అంటే ఎట్లుంటుంది సార్ అంటే, ఒక బహుభుజి యొక్క ప్రతి ఒక్క అంతర కోణమైనను 180 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే, 180 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే ఆ బహుభుజిని మనము పుటాకార బహుభుజిగా పిలుస్తాము. ఒక బహుభుజి యొక్క ఒక్క అంతర కోణమైనను 180 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే ఆ బహుభుజిని పుటాకార బహుభుజి లేదా నతోదర బహుభుజి అంటాము. ఇంకొక రకంగా నిర్వచనము, ఒక బహుభుజి యొక్క ఏవైనా 2 బిందువులను కలిపే రేఖాఖండము పూర్తిగా ఆ తలానికి చెందకపోతే, ఒక బహుభుజి యొక్క ఏవైనా 2 బిందువులను కలిపే రేఖాఖండము పూర్తిగా ఆ తలానికి చెందకపోతే ఆ బహుభుజిని ఏమని పిలుస్తాం మనం? ఆ బహుభుజిని పుటాకార బహుభుజి లేదా నతోదర బహుభుజి అంటాం. ఫర్ సపోజ్ అండి, ఇక్కడ ఒక పి యొక్క బిందువు ఉంది, ఇక్కడ క్యూ యొక్క బిందువు ఉంది.
P, Q బిందువు కలిపి మిగతా ఈ ప్రాంతంలో కలిపే ప్రతి బిందువు కూడా అంతరంగానే ఉంటుంది. ఒకటి ఫెయిల్ కావడం, ఒక ధర్మాన్ని పాటించకపోవడానికి ఒక్కటి ఫెయిల్ అయినట్టే. ఇక్కడ ఈ రెండు బిందువులు కలిపే రేఖాఖండం ఈ తలానికి చెందదు పూర్తిగా. మరి ఇట్లాంటి బహుభుజులను పుటాకార బహుభుజి లేదా నతోదర బహుభుజి అని పిలుస్తాము. వీటిపైన మనం పెద్ద నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. వీటి యొక్క అంతర కోణాల మొత్తం కనుక్కునేటట్టు ఉండదు. వీటి బాహ్య కోణాల మొత్తం కనుక్కోవడానికి ప్రత్యేకమైనటువంటి విధానం ఏదీ లేదు. సో వీటి గురించి ఇంతకంటే ఎక్కువ నేర్చుకోవడానికి ఏముండవు. జస్ట్ ఒక అంతర కోణమైన 180 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే, లేదా ఒక తలంలోని లేదా ఒక బహుభుజిలోని ఏ రెండు బిందువులను కలిపే రేఖాఖండమైనను పూర్తిగా ఆ తలానికి చెందకపోతే ఆ బహుభుజిని పుటాకార బహుభుజని మనం పిలుస్తాము. ఇక రెండవది నతోదర బహుభుజి అయిపోయిన తర్వాత కుంభాకార బహుభుజి. కుంభాకార బహుభుజి అంటే ఏంటి? దీనికి ఇంకొక పేరు ఉన్నతోదర బహుభుజి అని పిలుస్తాము. ఉన్నతోదర బహుభుజి అని పిలుస్తాము. ఇప్పుడు ఉన్నతోదర బహుభుజి లేదా కుంభాకార బహుభుజి అంటే ఏందో ఒకసారి చెక్ చేద్దాం. ఒక బహుభుజి యొక్క ప్రతి అంతర కోణము 180 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే ఆ బహుభుజిని మనము ఏమని పిలుస్తామండి? కుంభాకార బహుభుజి లేదా ఉన్నతోదర బహుభుజి అంటాము. ఇదైతే పంచభుజి, ఇదైతే షడ్భుజి. లేదా ఒక తలంలోని లేదా ఒక బహుభుజిలోని ఏ రెండు బిందువులను కలిపే రేఖాఖండమైన పూర్తిగా ఆ తలానికి లేదా బహుభుజికి చెందితే అట్లాంటి బహుభుజిని కుంభాకార బహుభుజి లేదా ఉన్నతోదర బహుభుజి అని పిలుస్తాము. మనం తీసుకునే వాటిల్లో ఈ రెండు కూడా మనం నేర్చుకునే బహుభుజుల కాన్సెప్ట్లలో మొత్తం కూడా మనము కుంభాకార బహుభుజి లేదా ఉన్నతోదర బహుభుజి గురించి మాత్రమే నేర్చుకుంటాం. ఇన్ని రోజులు మనం నేర్చుకునే త్రిభుజాలు కానీ చతుర్భుజాలు కానీ మరే పటాలైనా సరే రెగ్యులర్గా మనకు కనిపించేటన్నీ కూడా కుంభాకార బహుభుజి రూపంలో ఉన్న వాటిని మాత్రమే మనం నేర్చుకుంటూ పోయినాం. ఇక ఫర్ సపోజ్ అండి, ఏ బహుభుజిలోనైనా రెగ్యులర్గా మనము ఒక త్రిభుజం కనుక తీసుకుంటే ఒక త్రిభుజంలోని 3 అంతర కోణాల మొత్తము 180 డిగ్రీలు అని తెలుసు. ఒక చతుర్భుజంలోని 4 అంతర కోణాల మొత్తము 360 డిగ్రీలు అని తెలుసు. కానీ అదే బాహ్య కోణాల మొత్తం వచ్చేసరికల్లా ఏ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తమైనా, ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణాల మొత్తమైనా, ఒక చతుర్భుజం యొక్క బాహ్య కోణాల మొత్తమైనా, ఒక పంచభుజి యొక్క బాహ్య కోణాల మొత్తమైనా ప్రతి బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తము ఫిక్స్గా ఉంటుందండి. అది 360 డిగ్రీలకు సమానం అవుతుంది. బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తము ఎప్పుడు కూడా 360 డిగ్రీలకు సమానం అవుతుంది. అది త్రిభుజమైన, చతుర్భుజమైన, పంచభుజి అయినా, ఎన్ భుజాల బహుభుజి అయినా సరే దాని యొక్క బాహ్య కోణాల మొత్తము స్థిరంగా 360 డిగ్రీలకు మాత్రమే సమానంగా ఉంటుంది. ఇక బహుభుజులలో మనం ఎప్పుడైనా సరే బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంతైతే, శీర్షాల సంఖ్య ఎంత ఉంటుందో భుజాల సంఖ్య కూడా అంతే ఉంటుంది. ABCDE 6 శీర్షాలు ఉన్నాయి కాబట్టి 6 భుజాలతో ఒక సరళ సంవృత పటం ఏర్పడింది. అది కుంభాకార బహుభుజి అయింది. ఇట్లాంటి బహుభుజిని మనం రెగ్యులర్ చూసే షడ్భుజిగా భావిస్తాము. షడ్భుజ అయినా, పంచభుజ అయినా, చతుర్భుజ అయినా ఏదైనా సరే దాని భుజం పైకి తప్ప మిగతా ఏ శీర్షం పైకి కలిపే రేఖాఖండాన్నైనా మనము కర్ణం అంటాము. ఒక చతుర్భుజంలోనైతే 2 కర్ణాలు ఏర్పడతాయి.
ఒక త్రిభుజంలోనైతే మామూలు త్రిభుజంలో కర్ణాలు ఏమి ఉండవు, కానీ ఒక లంబకోణ త్రిభుజంలో లంబశీర్షానికి ఎదురుగా ఉండే భుజం మాత్రం కర్ణం అవుతుంది. అదే చతుర్భుజంలోనైతే 2 కర్ణాలు ఉంటాయి. పంచభుజిలో ఎన్ని కర్ణాలు ఉంటాయి, షడ్భుజిలో ఎన్ని కర్ణాలు ఉంటాయి, అష్టభుజిలో ఎన్ని కర్ణాలు ఉంటాయి అని తెలుసుకోవడానికి మనకు ఉన్నటువంటి సాధారణ సూత్రము n × n-1/2 - n లేదా n × n-3/2 ప్రకారం మనం చేస్తాం. ఫర్ సపోజ్ అండి, n భుజాల బహుభుజి అయితే n భుజాలు గల బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య, n భుజాల బహుభుజి కర్ణాల సంఖ్యకు సూత్రము పైన రాసుకున్నాం, n × n-3/2. ఇప్పుడు ఒక క్వశ్చన్, షడ్భుజి కర్ణాల సంఖ్య ఎంత అనే ప్రశ్న అడిగాడు. షడ్భుజిలో కర్ణాల సంఖ్య ఎంత అంటే 6 × 6 - 3 3 అవుతుంది, 2 అవుతుంది. 9 కర్ణాలు వస్తాయి షడ్భుజి లోపల. ఇంకో క్వశ్చన్, సప్తభుజి యొక్క కర్ణాల సంఖ్య ఎంత? 7 × 7 - 3 4/2, 2 2 4. సప్తభుజిలో 14 కర్ణాలు వస్తాయి. ఒక బహుభుజిలోని కర్ణాల సంఖ్యను కనుక్కోవడానికి సూత్రం n × n-3/2. బహుభుజులకు సంబంధించినంత వరకు ఇది కర్ణాల సంఖ్య కనుక్కోవడానికి సూత్రం. ఈ సూత్రం ఉపయోగించినా చేయొచ్చండి. ఇదే క్వశ్చన్కు మనం ఈ సూత్రాన్ని ఉపయోగించేద్దాం. 7 × 7 - 1 అంటే 6, 6/2 మైనస్ సప్తభుజి కాబట్టి -7 చేస్తున్నాం. 2 × 2 2 3 6 21 - 7 14 భుజాలు ఏర్పడతాయి, 14 కర్ణాలు ఉంటాయి. షడ్భుజిలోని కర్ణాల సంఖ్య అంటే 6 × 5/2 మైనస్ భుజాల సంఖ్య 6 తీసేయాలి. 2 × 2 2 3 6 మొత్తం 15 - 6 9 కర్ణాలు ఏర్పడతాయి. ఈ విధంగా బహుభుజిలోని కర్ణాల సంఖ్య కనుక్కోవడానికి ఇది సూత్రంగా మనం ఉపయోగిస్తాము. n × n-3/2 సూత్రాన్ని కానీ, లేదా n × n-1/2 - n సూత్రాన్ని కానీ మనం ఉపయోగిస్తాము. ఇది కాన్సెప్ట్. ఇక బహుభుజిలోని బాహ్య కోణాల మొత్తం అయితే ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. బహుభుజి బాహ్య కోణాల మొత్తం, రిపీటింగ్ ఇది టాపిక్, ఓకేనా? బహుభుజి బాహ్య కోణాల మొత్తం 360 degrees. బహుభుజి క్రమ బహుభుజి అయితే, అవును, క్రమ బహుభుజి అంటే ఏంటి సార్? క్రమ బహుభుజి అంటే బహుభుజుల యొక్క అంతర కోణాలన్నీ సమానంగా ఉండి భుజాల పొడవులన్నీ సమానంగా ఉంటే కోణాలు సమానంగా ఉండాలి, భుజాల పొడవులు సమానంగా ఉండాలి. భుజాల పొడవులు సమానంగా ఉండాలి. ఇట్లాంటి బహుభుజిని మనం ఏమని పిలుస్తామండి? మనం క్రమ బహుభుజి అంటాము. మనకు తెలిసిన క్రమ బహుభుజి టకటకా చెప్పేసుకుంటే, ఒకటి సమబాహు త్రిభుజము, దీంట్లో భుజాల పొడవులన్నీ సమానం, కోణాల కొలతలన్నీ సమానం తెలిసిందే. చతురస్రము, భుజాల పొడవులన్నీ సమానం, కోణాల కొలతలన్నీ సమానం. అవును, రాంబోస్లో క్రమ బహుభుజి అనొచ్చా అండి? రాంబోస్లో భుజాల పొడవులు సమానంగా ఉంటాయి, కానీ కోణాల కొలతలు సమానంగా ఉండవు, అది క్రమ బహుభుజి కాదు. దీర్ఘచతురస్రంలో కోణాల కొలతలన్నీ సమానంగా ఉంటాయి, భుజాల పొడవులన్నీ సమానంగా ఉండవు, అది క్రమ బహుభుజి కాదు. క్రమ బహుభుజి కావాలంటే భుజాల పొడవులు సమానంగా ఉండాలి, కోణాల కొలతలు సమానంగా ఉండాలి. అట్లాంటి బహుభుజిని మనం క్రమ బహుభుజిగా పిలుస్తాము. ఓ క్రమ పంచభుజి కానీ, క్రమ షడ్భుజి కానీ, క్రమ సప్తభుజి కానీ, ఏదైనా సరే, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనకు క్రమ బహుభుజిలోని బాహ్య కోణాల మొత్తం కూడా 360 degrees ఉంటుంది. అయితే స్పెషాలిటీ ఏంటి సార్ అంటే, క్రమ బహుభుజిలో బాహ్య కోణాలు అన్నీ కూడా సమానంగా ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అండి, ఒక సమబాహు త్రిభుజంలో అంతర కోణాలు అన్నీ సమానంతో పాటు ఈ భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణము, ఈ భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణము, ఈ భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణము, ప్రతి కోణం కూడా 120 degrees ఉంటుంది కదా. చతురస్రంలో కూడా ప్రతి భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణాలన్నీ కూడా
సమానంగా 90 డిగ్రీలకే సమానంగా ఉండాలి. ఏదైనా ఒక భుజాన్ని ఒకవైపు పొడిగిస్తే ఏర్పడే బాహ్య కోణాలు. మరి పంచభుజిలోని బాహ్య కోణాలు కూడా ఆ పంచభుజి క్రమ పంచభుజి అయితే తప్పనిసరిగా సమానంగా ఉండాలి. కాబట్టి పంచభుజి బాహ్య కోణాల మొత్తము స్థిరం. అన్ని బాహ్య కోణాల మొత్తాలు కూడా మనకు 360 డిగ్రీస్ అని తెలుసు. ఒకవేళ ఆ పంచభుజి క్రమ పంచభుజి అయితే క్రమ పంచభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం యొక్క విలువ ఎంత ఉంటుంది సార్ అంటే 360 అక్కడ 5 కోణాలు ఏర్పడతాయి కాబట్టి మనం 5తో భాగించాలి. కట్ చేస్తే 5 ఏళ్ళ 35, 5 రెంట్ల 10. ఒక్కొక్క బాహ్య కోణం యొక్క విలువ 72 డిగ్రీలో ఉంటుంది. క్రమ పంచభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం యొక్క విలువ 360/5 అయితే క్రమ చతుర్భుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం యొక్క విలువ 360/4 అయితే క్రమ త్రిభుజం యొక్క ఒక్కొక్క బాహ్య కోణం యొక్క విలువ 360/3 అయితే n భుజాల క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణము 360/n అవుతుంది. 360/n అవుతుంది. ఇది క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం యొక్క విలువ. దీనిపైన మనకు చాలాసార్లు క్వశ్చన్ అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. క్రమ అష్టభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం యొక్క విలువ ఎంత అంటే 360/8. క్రమ దశభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం యొక్క విలువ ఎంత అంటే 360/10. క్రమ ద్వాదశభుజి యొక్క బాహ్య కోణం యొక్క విలువ ఎంత అంటే 360/12. ఇట్లా నీకు ఏ బహుభుజి యొక్క బాహ్య కోణం యొక్క విలువ ఒక్కొక్క బాహ్య కోణం యొక్క విలువ కావాలంటే కూడా ఆ భుజాల సంఖ్యతో భాగిస్తే వస్తుంది. అది క్రమ బహుభుజి అయి ఉండాలి. ఒకవేళ క్రమ బహుభుజి కాకపోతే బాహ్య కోణాలన్నీ సమానంగా ఉండవు కాబట్టి మనకు అనుకునేంత సీన్ ఉండదు. కాకపోతే అంతర కోణాల యొక్క నిష్పత్తి ఇచ్చినప్పుడు ఒక్కొక్క బాహ్య కోణం యొక్క విలువ లెక్కించగలం. ఆ పర్టిక్యులర్ కేసు సంబంధించినటువంటి అంతర కోణం పక్కకి ఏర్పడే బాహ్య కోణం యొక్క విలువ చెప్పగలం. కానీ ప్రతి బాహ్య కోణము సమానంగా ఉండదు. ఎందుకంటే ప్రతి అంతర కోణం కూడా సమానంగా ఉండదు కాబట్టి ప్రతి బాహ్య కోణం కూడా సమానంగా ఉండదు. ఓకేనా? ఈ బాహ్య కోణాలకు సంబంధించి పెద్ద గోల ఏమీ లేదు, వెరీ ఈజీ కాన్సెప్టు. మరి ఒక్కొక్కసారి అంతర కోణాల యొక్క మొత్తానికి సంబంధించి కొద్దిగా వెరైటీ, అంటే ఈ విధంగా ఫిక్స్ ఇంత ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పుకోనికి వీలు ఉండదు. అంతర కోణాల మొత్తం ఎంతకు సమానమవుతుంది? అంతర కోణాల మొత్తం ఎంతకు సమానమైతే ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకు తెలిసిన పటాలు ఒకసారి మీరు గమనించండి. త్రిభుజం యొక్క అంతర కోణాల మొత్తం, త్రిభుజం యొక్క అంతర కోణాల మొత్తం ఎంతకు సమానం అవుతుందండి? 180 డిగ్రీస్. చతుర్భుజం యొక్క అంతర కోణాల మొత్తం ఎంతకు సమానం? 360 డిగ్రీ. ఇదంటే చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కాబట్టి మంచిగా గుర్తున్నదండి. కానీ మరి పంచభుజి యొక్క అంతర కోణాల మొత్తం ఎంత, ఏ విధంగా చేస్తాం? షడ్భుజి యొక్క అంతర కోణాల మొత్తం ఎంత, ఏ విధంగా కనుక్కుంటాం? ఈ కాన్సెప్ట్ ఒకటి మనకు కావాలి. దీనికి ఒక మంచి పటం వేసుకొని మంచి ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఈజీ ప్రూవ్ చేసుకోవచ్చు అండి. ఒక ఫార్ములాను మనం ప్రూవ్ చేసుకోవడానికి మనకు ఒక ఈజీ ఒక వే ఉంది. ఏంటి సార్ అంటే, ఫర్ సపోజ్ ఇదైతే ఏం పటమో మీరు గుర్తుపట్టగలరు, షడ్భుజి. ఇప్పుడు ఈ షడ్భుజి యొక్క శీర్షాలు ABCDEF అనుకుందాం కాసేపు. దీని అంతరంలో ఒక బిందువు తీసుకోండి, దాన్ని O అనుకోండి కాసేపు. ఇప్పుడు దీనికి ప్రతిదీ ఇట్లా కలిపేసేయండి.
షడ్భుజి అన్నప్పుడు 6 భుజాలు ఉంటాయి. 6 భుజాలు భూములుగా కలుగుతూ మనం ఆ శీర్షాన్ని కలిపేటట్లుగా 6 త్రిభుజాలు నిర్మించినాం. 1 2 3 4 5 6. ఇప్పుడు షడ్భుజి యొక్క అంతర కోణాల మొత్తం ఎంత అంటే ఇక్కడ ఏర్పడిన కోణం అంటే ఈ 2 కోణాల మొత్తమే సరిపోతుంది. ఈ 2 కోణాల మొత్తం, ఈ 2 కోణాల మొత్తం, డి అంటే ఈ 2 కోణాల మొత్తం, ఈ అంటే ఈ 2 కోణాల మొత్తం, ఎఫ్ అంటే ఈ 2 కోణాల మొత్తం. ఈ అన్ని అంతర కోణాల మొత్తం లెక్కించాలని ముందు 6 త్రిభుజాల యొక్క కోణాల మొత్తం లెక్కించుదాం. 6 త్రిభుజాల కోణాల మొత్తం 6 × 180 degrees. ఇట్లుండని అండి దీనికి అసలు 6 × 180 degrees. కానీ మనకు ఈ శీర్షాల వద్దున్న కోణమే అవసరం, ఈ ఓ దగ్గర కోణం మనకు అవసరం లేదు. ఇది ఈ బిందువు దగ్గర ఏర్పడిన కోణము ఎల్లవేళలా 360 degrees అని మీకు తెలుసు. ఈ మొత్తం త్రిభుజాల యొక్క ఏఓబి త్రిభుజము, బిఓసి త్రిభుజము, సిఓడి త్రిభుజం, ప్రతి దాంట్లో ఇక్కడ ఏర్పడినటువంటి కోణాలన్నింటి మొత్తం కలిపేస్తే 6 త్రిభుజాల్లో శీర్ష కోణాల మొత్తాన్ని దీంట్లోకి మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే అది 360 degrees సమానమవుతుంది. ఏమన్నా షడ్భుజి కాబట్టి 6 త్రిభుజాలు ఏర్పడ్డాయి. అష్టభుజి అయితే 8 త్రిభుజాలు ఏర్పడతాయి. మైనస్ మళ్ళీ ఒక శీర్షం దగ్గరనే అక్కడనే 360 degrees, మళ్ళీ శీర్ష కోణాల మొత్తం ఎప్పుడు 360 degreesకి సమానమవుతుంది. ఈ పటం చూస్తే అర్థమవుతుంది. ఇట్లాంటి సందర్భంలో 8 × 180 - 360 అష్టభుజిలోని అంతర కోణాల మొత్తం అవుతుంది. దశభుజిలోని అంతర కోణాల మొత్తం ఎంత? ఇంకో 10 × 180 - 360. మరి దీన్నే జనరలైజేషన్ చేసేస్తే n భుజాలున్న బహుభుజిలోని అంతర కోణాల మొత్తము n × 180 - 360గా మనం చెప్పగలం. దీంట్లో నుంచి మనం 2 కామన్ తీసేసుకుంటే 180 కామన్ తీసేసుకుంటే n - 2 × 180 degrees అనేది ఒక బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తాన్ని సూత్రంగా మనం రాబట్టినాం. బహుభుజి అంతర కోణాల మొత్తము అన్నప్పుడు ఎంతకు సమానమైందండి? n - 2 × 180 degrees సమానమైంది. ఇది బహుభుజి అంతర కోణాల మొత్తం కనుక్కోవడానికి ఉపయోగించే సూత్రం. ఏమేమి ఉందండి దీంట్లో? మనకు తెలిసిన పటాలు ఒక 2 వేసుకొని చెక్ చేసుకుందాం. ఒక చతుర్భుజంలోని అంతర కోణాల మొత్తం అంటే 4 - 2 2 × 180 360 degrees అవుతుంది. మనకు కొన్ని పటాలు కావాలి. పంచభుజంలోని అంతర కోణాల మొత్తం ఎంత అనే క్వశ్చన్ మనకు కావాలి. పంచభుజంలోని అంతర కోణాల మొత్తం ఎంత అంటే 5 - 2 × 180 degrees 18 × 50. 3 × 180 degrees అంటే 18 × 54. ఇది 540 degrees సమానం అవుతుంది. సప్తభుజి, అష్టభుజి, దశభుజి, నవభుజి ఎన్ని భుజాలు కలిగిన బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తానికైనా మనకి ఇదే మెథడ్గా. కానీ ఈ ఫార్ములా మనకు ప్రాబ్లం చేయడానికి సులభంగా ఉంటుంది. కానీ ఎగ్జామ్లో వచ్చేసరికల్లా మనం రెగ్యులర్గా ఎప్పుడు మాట్లాడినా ఒక త్రిభుజంలోని అంతర కోణాల మొత్తం ఎంత అంటే 2 లంబ కోణాల మొత్తానికి సమానం అని చెప్తాం. ఎప్పుడు మనం జనరలైజ్ చేసేటప్పుడు ఎన్ని లంబ కోణాల మొత్తానికి సమానం అవుతుంది అని మాత్రమే మాట్లాడతాం. అట్లాంటప్పుడు ఈ సూత్రాన్ని మనము ఇంకొద్దిగా అంటే ఇట్లా ఇది వాడద్దని కాదండి, కానీ ఎగ్జామ్లో ఇచ్చే ప్యాటర్న్ ఎట్లుంటుంది సార్ అంటే ఈ 180 2 × 90 రాసి 2ను మళ్ళీ లోపల మల్టిప్లై చేయండి. 2n - 4 × 90 degrees. బహుభుజిలోని అంతర కోణాల మొత్తం ఎంత అన్నప్పుడు మనకి ఎగ్జామ్లో ఆప్షన్లు ఇచ్చేది ఎక్కువ వాడు 2n - 4 × 90 degrees అని ఇస్తాడు. ఎందుకంటే బహుభుజి అంతర కోణాల మొత్తం ఎన్ని లంబ కోణాల మొత్తానికి సమానం అవుతుంది. మనం మామూలుగా ఒక బహుభుజిలోని కోణాల మొత్తం మాట్లాడేటప్పుడు లంబ కోణాల మొత్తాన్ని ప్రామాణికంగా తీసుకొని మాట్లాడతాం కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేస్తుంటాం మనం. అది 2n - 4 × 90 degrees. కానీ ప్రాబ్లం చేయడానికి మాత్రం మన బెటర్ ఏంటంటే ఇదే బెటర్ అండి. ఏది n - 2 × 180 degrees అనే ఫార్ములాని మనం రెగ్యులర్గా మనం ప్రాబ్లం చేయడానికి ఉపయోగించుకోవడం సులభం. ఏముందండి, దశభుజి కంటే ద్వాదశ భుజి చెప్పుకుంటే ఈజీ కదా. 12 - 2 × 180 degrees అవుతుంది. 18 ఎక్కడ రాకపోతే ఇబ్బంది కాదు కదా. 10 × 180 degrees దట్ ఈస్ 1800 degrees అవుతుంది. ద్వాదశ భుజిలోని అంతర కోణాల మొత్తం 1800 degrees. దశభుజిలోని అంతర కోణాల మొత్తం ఎంత? 10 - 2 × 180 degrees 8 × 180 degrees 18 ఎందులు
144 1440 డిగ్రీలకు సమానం అవుతుంది. ఇది మనము ఒక బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం చేయడానికి ఉపయోగించే సూత్రాలు. మరి బహుభుజిలోని అంతర కోణాల మొత్తానికి జనరలైజ్ చేస్తూ ఫార్ములా చెప్పినాం కదా. ఆ బహుభుజి క్రమ బహుభుజి అయితే క్రమ బహుభుజి ఒక్కొక్క అంతర కోణం ఎంత ఉంటుంది? క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణం ఎంత ఉంటుంది? దాని సూత్రము ఇంతకుముందు చెప్పుకున్నదే. సో 2n - 4 × 90 degrees అయితే n సమానంగా ఉంటాయి కాబట్టి n అంతర కోణాలు సమానంగా ఉంటాయి కాబట్టి n చెప్పాలి. లేదా n - 2 × 180 degrees అనేది మనం రెగ్యులర్ ఉపయోగించే సూత్రం కాబట్టి nతో భాగించాలి. క్రమదశభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణం ఎంత? క్వశ్చన్. క్రమ దశభుజి ఒక్కొక్క అంతర కోణం ఎంత? ఇది క్వశ్చన్. క్రమదశభుజి ఒక్కొక్క అంతర కోణం అన్నప్పుడు ఫస్ట్ అంతర కోణాల మొత్తం 10 - 2 × 180 డిగ్రీలు. దశభుజి కదా, మనం 10తో భాగించాలి. సో క్యాన్సల్. 8 × 18 ఒక్కొక్కటి ఎంతకు సమానం అవుతుందండి? 144 డిగ్రీస్కి సమానంగా ఉంటుంది. ఇది మన క్రమదశభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణం. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏది ఇచ్చినా కానీ మనం చేయగలం, పెద్ద విషయం అయితే కాదు. ఓకేనా? ఏదైనా క్రమ బహుభుజి యొక్క అంతర బాహ్య కోణాల యొక్క నిష్పత్తి ఎంతకు సమానం అవుతుంది అనే క్వశ్చన్. క్రమ బహుభుజి అంతర బాహ్య కోణాల నిష్పత్తి ఫస్ట్ క్రమదశభుజిలోని ఒక్కొక్క క్రమబహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం ఎంత? n - 2 × 180 degrees నిష్పత్తి. బాహ్య కోణం యొక్క విలువ ఎంత? 360 degrees. 181 182. సో n - 2 అవుతుంది. n - 2 అవుతుంది. లేదా ఇంకొక ఫార్ములా మనం ఇంకో రకం కూడా వేస్తామని చెప్పుకున్నాం. సో 2n - 4 × 90 degrees is to 360. 4. సో 2n - 4 is to 4. ఇది కూడా ఉపయోగిస్తాం సూత్రంగా. ఒకవేళ ప్రాబ్లం వచ్చినా కానీ మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి ప్రాబ్లమ్స్ కనుక వస్తే. ఇది ఒక ఈజీ కాన్సెప్ట్ అనే విషయం మీకు అర్థమై ఉంటుంది. దీనిపైన వచ్చే క్వశ్చన్లు ఏ విధంగా వస్తాయి, ఒక్కొక్క క్వశ్చన్ మీరు టకటక ఆన్సర్ చేసేయగలరు. 8 భుజాలున్న బహుభుజిలోని 8 భుజాలున్న బహుభుజి అంతర కోణాల మొత్తం ఎంత? ఇది చిన్న క్వశ్చన్. దీనికి ఆప్షన్లు కూడా అవసరం లేదండి, క్వశ్చన్ చేసేయచ్చు. ఫార్ములా ఏంటి? n - 2 × 180 degrees. n is equal to ఎంత? 8. సో 8 - 2 × 180 degrees. 6 × 180 degrees. 18 ఆల్రా 108. సో 1080 డిగ్రీలుగా ఉంటుంది. 1080 డిగ్రీస్గా ఉంటుంది. ఇంకో క్వశ్చన్. క్రమ ద్వాదశభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణం ఎంత? క్రమ ద్వాదశభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణం. క్రమ ద్వాదశభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణం ఎంత ఉంటుంది? సో మనకు ఎరుకున్న ఫార్ములా ఏంటండి? n - 2 × 180 degrees బై n. ఒక్కొక్క అంతర కోణం ఇది. ద్వాదశం అంటే 12 - 2 ×
180/12. 12 ఎక్కం 12, 12 ఎక్కం 12, 12 5 60. 10 × 15 అంతే కదా. ఎంత ఒక్కొక్కటి ఎంత ఉంటుందండి? 150 డిగ్రీలు ఉంటుంది. కొద్దిగా హుషారున్న వాళ్ళు అయితే ఇట్లా కూడా చెప్తారు, నోటికి ఒక ఫార్ములా యాదికి లేకున్నా అని. బాహ్యకోణం యొక్క విలువ ఎంత ఉందో లెక్కించవచ్చు. బాహ్యకోణం యొక్క విలువ ఫర్ సపోజ్ అండి, ఒక ఈజీ వే, ఎవరికైనా ఐడియా గుర్తుంటే చేసేసుకోవచ్చు. ఇది క్రమషట్భుజి. ఒక బాహ్యకోణం యొక్క విలువ ఎంత ఉంటుంది? 360/6, 60 ఉంటుంది. ఇది 60 ఉంటే లోపల కోణం ఎంత ఉండాలని? 120 డిగ్రీలు. ఎందుకంటే ఇవి రేఖీయ కోణాల చేత అవుతాయి కాబట్టి వాటి మొత్తం 180 డిగ్రీస్ కావాలి. ఇక్కడ కూడా ఈ క్వశ్చన్ కూడా ద్వాదశ భుజిలోని బాహ్యకోణం, ఒక్కొక్క బాహ్యకోణం ఎంత ఉంటుందంటే 360/12. 12 ఎక్కం 12, 12 వల్ల 36, ఒక్కొక్కటి 30 డిగ్రీలు ఉంటుందండి. బాహ్యకోణం 30 ఉంటే అంతరకోణం ఎంత ఉండాలండి? 180 - 30 అంటే ఎంతకు సమానంగా ఉండాలండి? 150 డిగ్రీలు సమానం. ఇట్లా చేసుకుంటే ఫార్ములా లేకున్నా, ఫార్ములా ఒకవేళ గుర్తు లేకున్నా, ఒక్కొక్కసారి ఎగ్జామ్ టెన్షన్లో మనం ఫార్ములా మర్చిపోయినా కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా మనం ఆన్సర్ గుర్తుపట్టవచ్చు. సో ఇట్లాంటి మనకు అవకాశాలు ఉన్నప్పుడు మనం వినియోగించుకోవడంలో తప్పేమీ లేదు. ఇంకొక క్వశ్చన్ ఇచ్చిందండి, ఏంటంటే ఒక్కొక్క బాహ్యకోణము ఒక్కొక్క బాహ్యకోణము 45 డిగ్రీలుగా ఉన్న క్రమ బహుభుజి ఏది అంటాడు. ఇప్పటిదాకా ఒక్కొక్క బాహ్యకోణం ఎంత అన్నాడు. ఇప్పుడు ఒక్కొక్క బాహ్యకోణం యొక్క విలువ ఇచ్చి అది ఎన్ని భుజాల బహుభుజన ప్రశ్న అడుగుతున్నాడు. సో దీనికి సొల్యూషన్ అండి, 360/n అనేది ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్యకోణాల ఒక్కొక్క బాహ్యకోణానికి విలువ సూత్రం. ఇది = 45 డిగ్రీలు వాడే ఇచ్చింది మీకు. సో n కనుక్కోవాలంటే 360/45. 5 9 5 ఏళ్ళ 35, 5 2 10, 9 ఎక్కం 9, 9 72. ఇది 8 భుజాల బహుభుజి. అంటే ఏం భుజం అండి? అది అష్టభుజ అవుతుంది. ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత అవుతుందండి? 8. రివర్స్ ఎట్లిచ్చినా సరే మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. క్వశ్చన్ నెక్స్ట్, ఒక్కొక్క అంతరకోణము ఒక్కొక్క అంతరకోణము 135 డిగ్రీలుగా గల క్రమ బహుభుజి భుజాల సంఖ్య ఎంత? సొల్యూషన్, ఒక్కొక్క అంతరకోణం 135 డిగ్రీస్. మనకు ఒక్కొక్క అంతరకోణం యొక్క సూత్రం ఏంది? n - 2 × 180/n. ఎంత ఇచ్చింది? అది 135 డిగ్రీస్ సంబంధించి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. n - 2 × 180 డిగ్రీస్ = 135 × n. 180n - 360 = 135n. ఇటు వచ్చేస్తే 180n - 135n = 360. ఎంత అవుద్దండి? 45n = 360. n = 360/45. 45 8 జా, అంతేనా? 45 8 జా. సో 8 భుజాలు ఉండాలి. లేదంటే కొద్దిగా తెలివికాల్లో ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి అంతరకోణం 135 అంటే బాహ్యకోణం ఎంత అవుతుందండి? 45 అవుతుంది. ఒక్కొక్క బాహ్యకోణం 45. సూత్రం ఏంది? 360/45 = n కావాలి. n ఎటు వస్తే సూత్రం అంటే యాక్చువల్లీ సూత్రం 360/n = 45 కావాలి. నీకు ఎన్నే కావాలి కాబట్టి n అటు పంపించి డైరెక్ట్ 45 పంపించేసినాం. 45 1 జా, 45 8 జా, n = 8. ఎట్లయినా సరే చేయాల్సింది నీకు సాధన, నీ ప్రాబ్లం కావాలి. కొద్దిగా
ఈ సబ్ట్రాక్షన్ అంతరకోణం వచ్చినప్పుడు బాహ్య కోణం ఇంత ఉంటుంది అని ఐడియా ఉంటే సరిపోతా, చేసేయచ్చు డైరెక్ట్ ప్రాబ్లం. చాలా ఈజీ మెథడ్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తము బాహ్య కోణాల మొత్తానికి 5 రెట్లు. ఒక బహుభుజి అంతర కోణాల మొత్తము బాహ్య కోణాల మొత్తానికి 5 రెట్లు అయినా బహుభుజి భుజాల సంఖ్య డాష్. అంతర కోణాల మొత్తానికి సూత్రం ఏంటి? అంతర కోణాల మొత్తానికి సూత్రం ఏంటి? n-2 × 180 degrees. బాహ్య కోణాల మొత్తానికి సూత్రం ఏంటి? ఫిక్స్డ్ వాల్యూ 360 degrees. ఇవి ఎంతకు సమానమైందట? దీని 5 రెట్లు దీని అంతర కోణాల మొత్తానికి సమానమైందట. దీని 5 రెట్లు అంతర కోణాల మొత్తానికి సమానం. 180 1 = 180 2 = సో n-2 = 10, n = 12. అది ఎలాంటి బహుభుజి అవుతుందండి? ద్వాదశ భుజి అవుతుంది. ఈ విధంగా చిన్న చిన్న క్వశ్చన్లా కనిపిస్తాయి, కానీ ఫార్ములాస్ గుర్తుండాలి. 4 ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా వచ్చేస్తుందండి. మీకు అందరికీ తెలుసు, మీరంతా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కాబట్టి. ఇక క్రమ బహుభుజి యొక్క అంతర బాహ్య కోణాల నిష్పత్తి 2:7. క్రమ బహుభుజి బాహ్య అంతర కోణాల నిష్పత్తి 2:7 అయితే భుజాల సంఖ్య డాష్. మీకు గుర్తున్నదో లేదో ఫార్ములా? బాహ్య అంతర కోణాల మొత్తం అంటే 2:n-2. అక్కడ మనం నేర్చుకున్నది అంతర నిష్పత్తి బాహ్య కోణాలు అంటే n-2:2. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్, ఇది క్రమ బహుభుజి అయితే ఈ 2 కలిపేస్తే మన డైరెక్ట్ n వచ్చేస్తుంది. n-2 + 2 n అయితే n అంటే ఏంటండి? భుజాల సంఖ్యనే కదా. డైరెక్ట్ 2:7లో సో 2 + 7 ఎంతకు సమానంగా ఉండాలండి? 9. డైరెక్ట్ ఆన్సర్. దాని యొక్క భుజాల సంఖ్య ఎంత అవుతుందండి? 9 సమానం అవుతుంది. ఇంకో క్వశ్చన్ చేద్దాం. 7 భుజాలు గల ఈ సప్తభుజి క్వశ్చన్లు ఒక్కొక్క అంతరకోణం ఒక్కొక్క బాహ్య కోణం ఒక్కొక్క క్వశ్చన్ ఎక్కువ అడగడండి. ఎందుకంటే 360ని 7తో డివైడ్ చేయలేం. అందుకే కావచ్చు మ్యారేజ్ అయ్యేటప్పుడు దాని చుట్టూ 7 చుట్లు తిరిగిపిస్తారు. ఎందుకంటే అది 360ని 7తో భాగించలేం కాబట్టి ఆ 7 రౌండ్లు దింపేస్తే ఉంటారని కావచ్చు నాకు బహుశా కదా. సో 7 భుజాలు గల ఒక బహుభుజి యొక్క 3 కోణాలు ఒక్కొక్కటి 132 డిగ్రీలు. మిగిలిన 4 కోణాలు సమానం. అయితే ఆ కోణాలు ఎంతెంత? ఇది ఒక సప్తభుజి పైన వచ్చి చిన్న క్వశ్చన్. చూద్దాం దీని సొల్యూషన్ ఎట్లుంటుందో. సొల్యూషన్ ఫస్ట్ సప్తభుజిలోని 3 కోణాలు సమానమట. అంటే 132 132 132. మిగతా 4 కోణాలు సమానమట. అంటే 4 వేరే సమానంగా ఉన్నాయి, 3 వేరే సమానంగా ఉన్నాయి. అట్లాంటప్పుడు ఆ 4 సమానమైన కోణాలు ఎంతెంత ఉన్నాయని ప్రశ్న. ఫస్ట్ సప్తభుజి అంతర కోణాల మొత్తం n = అయితే 7. ఫార్ములా అయితే n-2 × 180 degrees. సో
7 minus 2 into 180 degrees. That is 5 into 180 degrees. That is 900. దీంట్లో 3 కోణాలు సమానం. 3 కోణాల మొత్తం 3 ఇంటూ 132. 3 2 6, 3 3 9, 3 1 3. మిగిలిన 4 కోణాల మొత్తము 900 మైనస్ 396. ఇది ఎంతకు సమానం అవుతుందండి? 504 degrees. అవి సమానం అంట. దేర్ఫోర్ ఒక్కొక్క కోణము, ఇది 4 కోణాల మొత్తం కదా, మరి ఒక్కొక్క కోణం అంటే 504/4. 4 1 జా 4 1 జా 4 2 జా 4 2 జా 8, 4 6 జా 126 డిగ్రీలు అయితే ఒక్కొక్క కోణం. 3 కోణాలు ఒక్కొక్కటి 132 డిగ్రీలకు సమానం అయితే మిగతా 4 కోణాలు ఒక్కొక్కటి 126 డిగ్రీలకు సమానం అవుతున్నట్టు లెక్క. ఇంకో క్వశ్చన్, 14 భుజాలున్న బహుభుజులోని కర్ణాల సంఖ్య ఎంత? 14 భుజాలున్న బహుభుజులోని కర్ణాల సంఖ్య ఎంత? సూత్రం n-3 n into n-3/2. సో 14 into 14 minus 3/2. 2 1 జా 2 7 జా. 14 భుజాలన్న బహుభుజులో 77 కర్ణాలు ఉంటాయండి. 14 భుజాలన్న బహుభుజులో 77 కర్ణాలు ఉంటాయి. సో ఇంకో క్వశ్చన్ చేద్దాం. పంచభుజిలోని కోణాల నిష్పత్తి కోణాల నిష్పత్తి 1:3:6:7:10. అయితే చిన్న కోణం ఎంత? సొల్యూషన్. పంచభుజులు 5 కోణాలు సమానంగా లేవు, క్రమ పంచభుజి కాదు ఇది. ఫస్ట్ పంచభుజులు అంతర కోణాల మొత్తం కనుక్కొని ఈ ఒక్కొక్క నిష్పత్తి పదాన్ని సూచించే కోణం విలువ కనుక్కుంటే సరిపోతుంది. అంతర కోణాల మొత్తం ఫార్ములా n-2 into 180 degrees. n is equal to 5 అయితే 5 minus 2 into 180 degrees. 3 into 180 degrees. 18 ముళ్ళ 54. 18 3 జా 54. సో 540 degrees అంతర కోణాల మొత్తం వచ్చింది. వచ్చిన తర్వాత క్వశ్చన్లో ఏముందండి, ఈ కోణాలు కనుక 1:3:6:7:10లో ఉంటే దీంట్లో చిన్న కోణం ఎంత అవుతుంది, పెద్ద కోణం ఎంత అవుతుంది ప్రశ్న. ఒక్కొక్కసారి పెద్ద చిన్న కోణాల మధ్య భేదం ఎంత అని ప్రశ్న కూడా అడుగుతాడు. సో దీంట్లోకి వెళ్ళి ఇక్కడ చిన్న కోణం ఎంత, పెద్ద కోణం ఎంత, పెద్ద చిన్న కోణాల మధ్య భేదం ఎంత ఉంటుందని ప్రశ్నకు సో క్వశ్చన్ అడిగేటువంటి చెప్పేవాడు ఎప్పుడు లోకనే కాబట్టి మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి. సో 1 నిష్పత్తి పదం 1, అది చిన్న కోణం 1 కాబట్టి 1. ఇప్పుడు నిష్పత్తి పదాల మొత్తం ఎంత అన్నప్పుడు 7 + 3 10 అవుతుంది. 10 10 20, 20ని 1 + 3 4, 4 + 6 10, 17 and 10 27 into 540 degrees. 27 ఎక్కం 27, 27 2 54. అంటే అది చిన్న కోణం యొక్క విలువ 20 అవుతుంది. పెద్ద కోణం ఎంత అనే ప్రశ్న దీంట్లోనే అడిగింది అనుకోండి. ఒకవేళ అప్పుడేం చేయాలి, ఈయన అత్యంత పెద్ద నిష్పత్తి పదం ఎంత ఉందండి 10. సో 10 నిష్పత్తి పదాల మొత్తం 27 into 540. 27 ఎక్కం 27, 27 2. సో 20 into 10 200 అవుతుందండి. పెద్ద చిన్న కోణాల మధ్య భేదం ఎంత అన్నప్పుడు వీడికి వచ్చినాక ఎవడైనా 200 - 20 180 అని చెప్తారు. ఇట్లా కాకుండా ఒకవేళ
డైరెక్ట్ పెద్ద చిన్న కోణాల మధ్య భేదం ఎంత ప్రశ్న అడిగినప్పుడు పెద్ద నిష్పత్తి పదం ఎంత ఉంది 10, చిన్న నిష్పత్తి పదం ఎంత ఉంది 1, దాన్ని తీసేస్తే ఎంత అవుతుంది 9. సో డైరెక్ట్గా 9/27 ఇంటూ 540 అని చేసేయచ్చు. 27 ఎక్కం 27 2 54. సో 18 degrees. నువ్వు ఎట్లా చేసినావు అట్లే వచ్చేస్తాను సార్. సో నేను అడిగే క్వశ్చన్ బట్టి దాని స్థాయిని బట్టి మనం చేయొచ్చు. ఓకేనా? ఇది మామూలుగా మనకు బహుభుజుల్లో వచ్చేటువంటి రెగ్యులర్ క్వశ్చన్స్. ఇక లాస్ట్గా ఈ దీంట్లో వచ్చినటువంటి గతంలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి మనం అబ్జర్వ్ చేస్తే, ఒక పంచభుజి యొక్క 5 కోణాలు ఇచ్చిండు. పంచభుజి 5 కోణాలు, ఒకటి 2K, ఒకటి K+30, ఇంకోటి 3K, ఇంకోటి K+70, ఇంకోటి K+20. అయితే K విలువ ఎంత అనేది ప్రశ్న. ఇక్కడ కూడా మనం గమనించవచ్చు విషయం ఏంటి సార్ అంటే, పంచభుజ అంతర కోణాల మొత్తం కనుక్కొని ఇవన్నీ కలిపేస్తే ఆటోమేటిక్గా ఆ కోణాల మొత్తాన్ని సమానం అవుతుంది. అంతర కోణాల మొత్తాన్ని సూత్రం మనకు ఎరుకున్నది. అంతర కోణాల మొత్తము n-2 × 180 degrees అని తెలుసు. సో n-2 × 180 degrees అంటే ఇక్కడ n = 5 కాబట్టి 5 - 2 × 180 degrees, that is 3 × 180 degrees, that is 540 degrees. మరి 5 కోణాలు ఎంతెంతగా ఇచ్చిందండి? ఒకటి 2K, ఒకటి K+30, ఇంకొకటి 3K, ఇంకొకటి K+70, ఇంకొకటి K+20. వీటి మొత్తం ఎంతకు సమానంగా ఉండాలి? 540కి సమానంగా ఉండాలి. సో అన్నీ కలిపేద్దాం. 2K + K 3K 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 6K 7K 7K + K 8K ప్లస్ 30 + 70 100 100 + 20 120 is equal to 540. So 8K is equal to 540 minus 120. 8K is equal to 420. K is equal to 420/8. ఎగ్జాక్ట్గా వస్తుందా? 30 70 100 120 2 3 6 3 6 7 8. ఓకే, 8 1 8 5 40, 8 2 16. సో 52.5 degrees, 52.5 degrees. ఈ విధంగా చిన్న చిన్న క్వశ్చన్స్ అండి. ఈజీగా కొద్ది మేరకు అవగాహన ఉంటే ఈజీగా మనం సాధన చేయగలిగే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో బహుభుజులు అనే కాన్సెప్ట్ మనం ఈరోజు వీడియో మొత్తంలో మనం నేర్చుకున్నాం. బహుభుజులోని అంతర కోణాల మొత్తం ఎంత, బహుభుజులోని బాహ్య కోణాల మొత్తం ఎంత, క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణం ఎంతెంత ఉంటుంది, అట్లా క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణం ఎంతెంత ఉంటుంది, బాహ్య అంతర కోణాల యొక్క నిష్పత్తి 2:n-2 లేదా అంతర బాహ్య కోణాల యొక్క నిష్పత్తి n-2:2. ఇది ఈ వీడియోలో మనం నేర్చుకున్న టాపిక్. నెక్స్ట్ వీడియోలో సౌష్టవాలు నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.